ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నానండి. ఫస్ట్ మనమైతే ఆది బ్లౌజ్ కొలతలు చెక్ చేసుకోవాలండి. ఈ చంక దగ్గర నుంచి ఈ చంక దగ్గర వరకు అయితే కొలవాలండి. 20 మీద 2 గీతలు అయితే వచ్చిందండి మనకు. 22 గీతలు అంటే 20 పావు ఇంచు వచ్చిందండి. మనకి చెస్ట్ వచ్చేసి 40.5 అండి. 40.5 సైజు అంటే 40 సైజ్ బ్లౌజ్ అండి ఇది. ఇప్పుడు మనము నడుము అయితే చెక్ చేసేసుకుందామండి. ఉక్సు పట్టి దగ్గర నుంచి అయితే చెక్ చేసుకోవాలండి. ఈ కాజా పట్టిని మర్చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకు 36.5 అయితే నడుము వచ్చిందండి. మనకు చంక భాగం ఎంత ఉందో కూడా చెక్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ నుండే కొలతలు అయితే తీసుకోవాలండి. మనం ఏవి తీసుకున్నా కూడా ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోకూడదు. మనకి చంక వచ్చేసి 9 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మనము బ్లౌజ్ అయితే కట్ చేసేసుకుందామండి. ఫస్ట్గా మనము పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మధ్యలో పట్టుకొని ఈ టక్స్ వరకు పట్టుకొని ఇక్కడ మార్జిన్ వేసిన దగ్గర నుండి అయితే లెంత్ చూసుకోవాలండి. కుట్టు దగ్గర నుండి కుట్టు వరకు ఇక్కడికి ఖర్చు కోసం ఒక పావించండి. ఇప్పుడు మనకి లెంత్ ఎంత వచ్చిందో చూసుకోండి. 15.5 అయితే వచ్చింది. ఇదే 15.5 ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోండి. మనకు చెస్ట్ వచ్చేసి 40.5 వచ్చిందండి. అయితే మనము బై 4 చేసేసుకొని ఇక్కడైతే 10 పెడుతున్నానండి. 10 మీద ఒక గీత పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు మనకు నడుము అయితే 36 వచ్చింది కదండి. 9 పెట్టేస్తున్నానండి. 9 ఇంచులు పెట్టి 1 ఇంచు డాట్స్ కోసం అండి మనకు వెనక భాగము. ఖర్చు కోసం అయితే ఒక 2 ఇంచులు పెడుతున్నానండి. ఇలా పెట్టేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా 2 ఇంచులు కంపల్సరీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ లెంత్ అయితే ఎంత ఉందో చూసుకోవాలండి. ఈ వీపు దగ్గర నుండి చూసేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్ మార్క్ చేస్తాం కదండి, ఈ లైన్ దగ్గర నుండి చూసుకోవాలి. మనం నెక్ దగ్గరకు ఒక లైన్, ఖర్చు కోసం 1/4 ఇంచు. నెక్ లెంత్ అయితే వచ్చేసిందండి మనకు. ఇప్పుడు నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకుందాం. 11 ఇంచెస్ అయితే నెక్ లెంత్ వచ్చేసిందండి మనకు. ఇప్పుడు ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్ అయితే 2.5 మార్క్ చేస్తున్నానండి. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. మన షోల్డర్ ఎంత ఉందో అంత చెక్ చేసేసుకుందాం. ఖర్చు కోసం 1/4 ఇంచు కలిపి మనకు ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ప్లస్ ఒక గీత వచ్చిందండి. ఇదే 5.5 ప్లస్ ఒక గీత ఒక దగ్గర మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైన్ గీసేసుకోండి. వీళ్ళకి చంక వచ్చేసి నేనైతే 6 ఇంచులు పెడుతున్నానండి. 6 ఇంచులు ఇంతే అని చెప్పడానికి లేదండి. మనం చంక కొలుచుకొని చూసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మూల దగ్గర నుండి 1 ఇంచుకి అయితే మార్క్ చేసుకుంటున్నానండి. ఇలా కలిపేసుకోండి.
ఇప్పుడు ఈ చంక ఎంత వచ్చిందో కొలవాలండి. మనకైతే 9 ఇంచులు కరెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు నెక్ ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా 2.5 అయితే పెట్టేస్తున్నానండి. ఒక డబ్బాలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ బ్రాడ్గా వద్దు అంతే ఉండాలి అంటే ఇందులోనే మనం ఇలా రౌండ్ నెక్ అయితే మార్క్ చేసేసుకోవచ్చండి. మనకి ఏ నెక్ కావాలో ఆ నెక్, లేదు మనకు కొంచెం బ్రాడ్గా కావాలంటే మాత్రం ఒక 1/2 ఇంచు ఎక్కువ పెట్టాలండి. ఇప్పుడు మనము రౌండ్ తిప్పేసుకోవాలి. వచ్చేసిందండి మనకు. ఇప్పుడు నేను బ్లౌజ్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము బ్యాక్ డాట్స్ కోసం మార్క్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ మనము గీత గీసాం కదండి, ఇక్కడ నుండి ఇలా మట్ చేసుకొని ఈ హాఫ్కి టక్స్ అయితే పెట్టేసుకోవాలి. మనము లైన్ గీసేసుకోండి. ఇది 4 ఇంచులు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు కంపల్సరీగా ఉండాలండి. 40 సైజ్ బ్లౌజ్ కదా. వచ్చేసిందండి మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగైతే మార్కింగ్ చేసేసుకోండి. ఇదైతే క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి, అందుకే నేను క్రాస్గానే పెట్టాను. మధ్యలో నుంచి ఒక గీత ఇలా గీసేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్గా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పే విధానం నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ అయితే ఎంత ఉందో చెక్ చేసుకుందామండి. ఇలా పెట్టేసుకోండి. స్ట్రైట్గా ఒక మార్క్ చేసేసుకోండి. 6.5 అయితే వచ్చిందండి, నేను అంతే పెట్టేస్తున్నాను. రౌండ్గా అయితే గీసేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ నెక్ కరెక్ట్గా వచ్చిందో లేదో. లేదన్నా మనం స్టిచ్చింగ్లో కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసేయాలండి. వదిలేసి మనం చూసుకోవాలి. నాకైతే కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. చెస్ట్ లెంత్ వచ్చేసి మనము ఖర్చుతో కలిపి ఇక్కడ నుండి పెట్టి ఇలా వదిలేసేయాలండి కిందికి. లాగితే మాత్రం బ్లౌజ్ పాడైపోతుంది. లాగకుండా చూసుకోవాలి మనం. ఇప్పుడు మనకు చెస్ట్ లెంత్ వచ్చేసి 13.5 అయితే వచ్చిందండి. ఖర్చుతో కలిపి 13.5. ఇప్పుడు ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు కింద నుండి రెండో ఉక్స్ దగ్గరకైతే మార్క్ చేసేసుకోండి. లేదన్నా మీరు ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలి, నెక్కి అయితే 1/2 ఇంచు ఖర్చు వదిలి పైనుండి చెక్ చేసుకున్న ఒకటే వస్తుందండి. చూసారా, ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చిందండి మనకు. క్రాస్ బెల్ట్ టక్స్ కోసం ఒక 1/2 ఇంచు, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అండి. ఇప్పుడు ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచులకు ఒక మార్క్ అండి.
ఖర్చు కోసం ఒక పావించు. ఇక్కడ మనకు డాట్స్ ఎంత వెడల్పులో వేశారో ఆది బ్లౌజ్ నుండి చూసుకుందామండి. మనం ఇక్కడ పావించు ఖర్చు వదిలేసేయాలి. కుట్టు దగ్గర ఒక లైన్ అండి. మనకైతే ఇలా చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లెంత్ ఎంత వచ్చిందో చూసుకోవాలండి. ఈ పొడవు 5 అయితే వచ్చిందండి నాకు. నేను 2.5 సగానికి మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చంక దగ్గర అయితే మనము లోతు తీసుకోవాలండి. 1/2 ఇంచ్ అయితే లోతు తీసేసుకోవాలి. ఈ లోతు తీసుకున్న దగ్గర నుంచి టక్స్ కోసం ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఈ టక్స్లు అనేటివి ట్రయాంగిల్ షేప్లో అయితే వచ్చేసేయాలండి మనకు. అలా వస్తే కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చినట్టు. ఇప్పుడు నేను కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం అయితే లెంత్ ఎంత వస్తుందో చూసుకోవాలండి. ఇక్కడ మనము ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకొని, ఇక్కడ కింద ఖర్చు కోసం తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనకు ఖర్చు అయితే వచ్చేసింది. ఇప్పుడు 2.5 అయితే వచ్చిందండి మనకు. ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ పొడవు ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ చేసేసుకోవాలి. 11 ఇంచులు అయితే వచ్చిందండి. ఇప్పుడు మనము క్లాత్ సరిపోవడం లేదండి, చూసుకొని ఎక్కడ కట్ చేసుకోవాలో కట్ చేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడ 2.5 పొడవు అయితే పెట్టేద్దామండి. ఇదే 2.5. ఇక్కడి నుంచి 4 ఇంచుల దగ్గర ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ నుండి 2.5 పెట్టేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మాత్రం క్రాస్ బెల్ట్ ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. హ్యాండ్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.